అద్భుతంగా ఇప్పటివరకు అద్భుతంగా ధ్యానం చేసుకున్నాం. అలానే ధ్యానంలో కూర్చొని కంటిన్యూగా ధ్యానం చేసేవాళ్ళు ధ్యాన స్థితిలో ఉంటే జ్ఞానాన్ని వినండి. అద్భుతంగా ఈ జ్ఞానాన్ని స్టార్ట్ చేసుకునే ముందుగా మన పరమ గురువులైన బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్కి స్వర్ణమాలాముకు అనంత కోటి కృతజ్ఞతలు. అలానే అద్భుతంగా కళల ద్వారా జ్ఞానాన్ని అందిస్తూ మనల్ని ఎంతో అద్భుతంగా నడిపిస్తుంది వంశీకిరణ్ మాస్టర్కి, సుకన్య మాస్టర్కి హృదయపూర్వకంగా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ క్లాస్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అద్భుతంగా మన లాస్ట్ క్లాస్లో ఓషో గారు రాసిన బుక్లో నుంచి తెలుసుకున్నాము కొంత భాగాన్ని. ఈరోజు జీవితాన్ని సార్థకంగా మలుచుకోండి అన్న విషయం మీద ఓషో గారు మనకి ఏం చెప్తున్నారో దాని నుంచి మనం ఆ, ఆత్మజ్ఞానంగా ఎలా తీసుకుందామో చూద్దాము. అయితే మన జీవితంలో మనం లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్టుగా మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, వ్యక్తుల్ని ఎలా అంగీకరించాలి? అంటే వాళ్ళు వాళ్ళు మారాలని చూడకుండా మనం మనం ఎప్పుడైతే అంగీకరించి మనలో అన్నీ మార్చుకుంటూ ఉంటామో ఆటోమేటిక్‌గా మనకి ఎదుటి వాళ్ళు అద్భుతంగా మారుతారని చెప్పి మనం లాస్ట్ క్లాస్‌లో తెలుసుకున్నాము. అలానే ఇంకొన్ని జీవితాన్ని మనం సార్థకంగా మలుచుకోవడానికి ముందుగా ప్రణాళిక. అసలు ప్రణాళిక అంటే మనం రోజువారీ చేసే దినచర్యలో ప్రణాళిక. అసలు మనం ఏం చేస్తున్నాము? ఎలా ఉంటున్నాము? అంటే ప్రతి నిత్యము లేసాము. సో, మనం లేసిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసామా? లంచ్ చేసామా? డిన్నర్ చేసామా? లేకపోతే స్కూల్‌కెళ్ళే వాళ్ళైతే గనుక స్కూల్‌కెళ్ళిపోయారా? అలా కాకుండా అసలు మనం ఏం చేస్తున్నాం? ఏంటి అనేది అలా మనం ఎప్పుడైతే మన రోజువారీ దినచర్యలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము చూడండి మన లేచిన దగ్గర నుంచి సరికాని ఆలోచనతో ఉంటాము. అంటే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు అవ్వచ్చు, వ్యక్తులు అవ్వచ్చు, లేకపోతే గతంలో మనకున్న జరిగిన సంఘటన వల్ల అవ్వచ్చు, లేదంటే జరగబోయే దాని గురించి మనలో ఎప్పుడు కూడా అలాంటి ఆలోచనలు తలుస్తూ ఉంటాయి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అంటే ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం కాబట్టి మరి ధ్యాన సాధన ద్వారా మనం శక్తిని తీసుకుంటాము. కానీ సరికాని ఆలోచనలతో, సరికాని పరిస్థితులతో మనం ఎప్పుడైతే అలా ఆలోచిస్తూ ఉంటామో, ఆ శక్తిని మనం అనవసరంగా దాన్ని మిస్‌యూజ్ చేస్తూ ఉంటాము. అది ఖచ్చితంగా జరుగుతది ఫ్రెండ్స్. అంటే మరి ఇప్పుడు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా! దాన్ని ఎలా ఆ స్థితి నుంచి మనం ఎలా అధిగమించాలి? అంటే రోజు మొత్తంలో అట్‌లీస్ట్ వారానికొక్కసారి కానీ, లేదంటే నెలకొకసారి అన్నా కానీ, మనం అద్భుతంగా బయటికి వెళ్ళి ప్రకృతితో అనుసంధానమయ్యి ఉన్నామనుకోండి, చక్కగా మనలో ఉన్న హావభావాలు గాని, భావోద్వేగాలు కానీ, వాటితో వ్యక్తపరుచుకున్నప్పుడు మనలో ఉన్నయన్నీ కూడా రిలీజ్ అవుతాయన్నమాట. అది ఎలా అంటే ఆహ్, ఎక్కువగా ప్రకృతితో స్పెండ్ చేసినప్పుడు ఆహ్, మనం ఎప్పుడైతే బయటికి వెళ్ళి ఒక నది దగ్గర కానీ, లేదంటే ఒక ఒక గులాబీ చెట్టు చూడండి. ఒక మొగ్గ మనం బయటికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఎలా చూస్తాము? అది అందంగా ఉంది. లేదంటే ఆ పువ్వు ఎలా ఇచ్చుకుంది? దాని యొక్క సువాసన చూస్తాము. దాని యొక్క పరిమళాలను చూస్తాము. అలా కాకుండా ఓషో గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దానిని ఏకాగ్రతతో చూడండి అని చెప్తున్నారన్నమాట ఓషో గారు. అంటే ఒక పువ్వు ఇచ్చుకునేటప్పుడు మనం భౌతికంగా ఏం చేస్తాము? అది చూసి దాని అందాన్ని మాత్రమే ఆస్వాదిస్తాము. అలా కాకుండా ఆధ్యాత్మిక కోణంలో ఓషో గారు ఏం చెప్తున్నారంటే, ఆ యొక్క పువ్వుని అలా ఏకాగ్రతతో అలా చూస్తూ ఉంటే హ్మ్, ఎప్పుడైతే మనం ఆ ఏకాగ్రతతో చూస్తూ ఉంటామో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనలో ఆ యొక్క కోణం ఆధ్యాత్మిక కోణంలో మనం చూడగలుగుతాం. దాని నుంచి శక్తిని గ్రహించగలుగుతాం. చూడండి మనం మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు, ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు, మనం ధ్యానం చేసేటప్పుడు కూర్చోంగానే మనకు ఆలోచనలొస్తూ ఉంటాయి. ఆలోచనలు వస్తూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి మనం ఆశ్రయిస్తూ ఉన్నామనుకోండి, ఆటోమేటిక్‌గా ఆలోచననేది ఒకదానికొకటి పెరిగిపోతూ ఉంటది. అలా కాకుండా వచ్చే ఆలోచనని అలా గ్రహించి దాన్ని వదిలేసామనుకోండి, మనం ఆ ఆలోచనను వదిలేయగా మనం శూన్య స్థితిలోకి వెళ్తాము. అంటే మనం ఎరుకు స్థితిలో ఉండి శూన్య స్థితిలో ఉంటామన్నమాట. అలా ఓషో గారు చెప్తున్నారు. అలానే నదీ ప్రవాహం. నదీ ప్రవాహం కూడా ఇప్పుడు చూడండి ఒక నది దగ్గరికెళ్ళి మనం చూసామనుకోండి అవి ఎలా ఉన్నాయి అంటే జనరల్‌గా నదిలో ఆహ్, చేపలు కానీ, లేకపోతే బోట్ షికారు కానీ అలా చేస్తూ ఉంటారు.
మనం అవన్నీ చూస్తూ ఉంటాము. కానీ అక్కడేం చెప్తున్నారంటే, అవన్నీ కాదు. ఆ నదిని అలా చూస్తూ ఉండండి. అలా చూస్తూ ఉన్నప్పుడు మనలో ఆ ఏకాగ్రత పెరుగుతది. అంటే మన ఆలోచన విధానం మారిపోతదని చెప్పి చెప్తున్నారు. అలానే పక్షులు చూడండి చాలా సహజంగా ఎగురుతూ వాటి పనేంటో అవి చేసుకుంటూ ఉంటాయి. అంటే వాటికి మనకంటే ఒక ప్రణాళిక ప్రకారం మనం వెళ్తాం. మనకి మనం మానవ జన్మ తీసుకున్నాం కాబట్టి మనకంటూ ఒక ప్రణాళిక అనేది ఉంటది. కానీ పక్షులకి కానీ, మొక్కలకి కానీ అలా ఏమి ఉండదు కదా! అంటే అక్కడ దాని అర్థం ఏంటంటే మనకు మనకు ఉండకూడదని కదా అర్థం. అంటే మనం ఇక్కడ ఇరుకు స్థితిలో ఎలా ఎలా జీవించగలగాలి అంటే, వాటితో మనం ఎప్పుడైతే అనుసంధానమై ఉంటామో, ఆటోమేటిక్‌గా మనం అంటే ఒక సాక్షిగా చూడగలిగే శక్తిని మనం పొందుతాం. అంతే కదా! ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో భౌతికంగా, ఆధ్యాత్మికంగా మరి కుటుంబాన్ని చూసుకుంటూ మన ఆధ్యాత్మికంగా 2 బ్యాలెన్స్ చేయాలి అంటే, మన చుట్టూ జరిగేయన్నీ మనం గ్రహించి ఎరుకు స్థితిలో ఉండాలంటే, ఎప్పుడైతే ఇవన్నీ మనం సాధన చేస్తూ, బయటికి వెళ్తూ, ప్రకృతితో అనుసంధానం అవుతూ ఉంటామో, ఆ ప్రకృతిలో అంటే భౌతికంగా మనం అది ఒక నిమిషం, 2 ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ చూసినా కానీ, దాన్ని ఏకాగ్రతతో ఎప్పుడైతే మనం దానికి కనెక్ట్ అవుతామో, ఆటోమేటిక్‌గా మనం ధ్యాన స్థితిలోనే కాదు కళ్ళు తెరుచుకొని ఓపెన్‌గా ఉన్నప్పుడు గూడా, మనం ఎరుక స్థితిలో ఉండే శక్తిని పొందుతామని చెప్పి ఓషా గారు చెప్తున్నారు. అందుకనే చూడండి పక్షులు చూడండి మార్నింగ్ లెగుస్తాయి. నైట్ వచ్చేంత వరకు వాటిని అవి సహజంగా మాత్రమే అంటే ఏదో జరుగుతదా? లేదంటే గతంలో జరిగింది గాని అవేమి గుర్తెచ్చుకోవు. జరగబోయే దాని గురించి ఆలోచించవు. సో, మనం ఎలా ఉంటాము? జరిగిపోయిన దాని గురించి, జరగబోయే దాని గురించి ఆలోచిస్తాము. ఆ రెండిటి మధ్యలోనే ఉంటాం కానీ వర్తమానంలో మనం ఉండలేము. ఆ వర్తమానంలో ఉండడం నేర్చుకోవడం కోసం మనం ఎప్పుడైతే ఇవన్నీ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్‌గా మన సాధన చేయగా ఖచ్చితంగా ఆ స్థితిలో ఉంటామని చెప్పి ఓషో గారు చెప్తున్నారు. అలానే ఇంకా ఏం చెప్తున్నారంటే ఓషో గారు ఆహ్, జనరల్‌గా మనం బయటికెళ్తూ ఉంటాం గదా! బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్లేస్‌లో కానీ, ట్రాఫిక్ కానీ అలా ఉన్నా కానీ, అవి కూడా అంటే ప్రతి దాన్ని కూడా ఫస్ట్ గమనిస్తూ ఉండమని చెప్పారు. అంటే ఎరుకు స్థితిలో ఎప్పుడైతే మనం ఎరుకు స్థితిలో ఉండేది ప్రతి దాన్ని నుంచి కూడా మనం నేర్చుకోగలుగుతాము. అలా మనం కనుక ప్రతి దాన్ని గమనిస్తూ ఉంటే. అంటే నా ఎగ్జాంపుల్ అయితే గనక మేము కాలేజీకి కానీ, అలా కానీ వెళ్ళేటప్పుడు సో, ముఖ్యంగా అయితే గనక మనకి హైదరాబాద్‌లో అయితే చాలా ట్రాఫిక్ ఉంటదండి. సో, నేను వేరే క్లాసెస్‌కి వెళ్ళేటప్పుడు అట్‌లీస్ట్ నేను చదువుకునే ప్లేస్‌కి క్లాసెస్‌కి వెళ్ళడానికి 1 అవర్ పట్టేదన్నమాట. చాలా ట్రాఫిక్ ఉండేది. కానీ మనం గనక ఆ ట్రాఫిక్ ఉందని ఇరిటేషన్‌గా జనరల్‌గా ఏంటంటే ఇంత ట్రాఫిక్ ఉందా ఏంటని మనం సరికాని ఆలోచన ఆలోచిస్తాము. కానీ నేనేంటంటే బస్ జర్నీ కానీ, ఏదైనా కానీ చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం మాట. ప్రతిదీ కూడా నాకు తెలియకుండానంటే ప్రతిదాన్ని నేను గమనిస్తూ ఉండేదనమాట. అయితే దానివల్ల మనం ఏమనుకుంటామంటే ఏదైనా సరే మనకప్పుడు ఉపయోగపడకపోవచ్చు. కానీ తర్వాత ఉపయోగపడొచ్చు. ఎప్పుడైతే నేను ఆ ట్రాఫిక్ గాని ప్రతిదాన్ని నేను గమనిస్తూ ఉండేదాన్ని. అయితే అప్పటికి నాకు ధ్యానం గురించి గాని, వాటి గురించి అసలు నాకప్పటికి తెలీదు. అంటే తెలియడం అంటే జస్ట్ మెడిటేషన్ అంటే ఏదో ఒక 10 నిమిషాలు నా వయసెంత అంత చేసేదనమాట. అయితే అప్పుడు మామూలుగా ప్రతిదీ దాన్ని గమనించడం వలన ఒక్కోసారి మనకి కొన్ని బసెస్ కానీ అలా కనిపిస్తూ ఉంటాయి. ఎవరన్నా ఏదైనా పక్కన వాళ్ళ అడ్రెస్ అడిగినప్పుడు సో, ఇది ఇలా వెళ్ళొచ్చు, అలా చేయొచ్చు అని చెప్పి మనం చెప్పగల చెప్పగలుగుతాము. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అలానే ప్రతిదీ కూడా అక్కడ నేను చెప్పింది భౌతికంగా. కానీ ఓషో గారు ఏం చెప్తున్నారంటే వాటిని కూడా గమనిస్తూ ఉండండి. ఎళ్ళే వాటిని, వచ్చే వాటిని ప్రతి ఒక్కదాన్ని గమనించండి. గమనిస్తూ ఉంటే దానివల్ల కూడా మనకి ఏకాగ్రత పెరుగుతది. దానివల్ల ఆ శక్తి అంటే చూడండి ఇలా వెళ్తూ ఉంటుంది. ఏంటి అంటే నేనెవరిని అని తెలుసుకొని క్వెషన్ మార్క్ ఏసుకున్నప్పుడు మనం మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు రకరకాల ఆలోచనలొస్తాయి. అలానే ఆ మార్గంలో కూడా రోడ్డు మీద ఎళ్ళేటప్పుడు మనం కూడా అలా గమనిస్తున్నప్పుడు ఏదో ఒక టైంలో ఏదో ఒకటి మనం మన లోపల ఉన్నదానికి మనం కనెక్ట్ అవుతామని చెప్పి చెప్తున్నారన్నమాట. అంటే ఇక్కడేంటి కొంతమందికి ఒకటి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. కొంతమందికి బయటికి వెళ్ళి మొక్కలతో స్పెండ్ చేసే
కొంతమందికి ఇష్టం ఉండదు. కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. లేదంటే ఆహ్, న్ నది దగ్గరికి గాని, సముద్రం దగ్గరికి గాని వెళ్ళాలంటే కొంతమందికి భయం ఉండొచ్చు. అంటే ఆయన కైండ్ ఆఫ్ డిఫరెన్స్ పద్ధతులు చెప్తున్నానమాట. అలా కూడా చేస్తే అద్భుతంగా మనం ఎంతో ఈ జీవితాన్ని ఆనందంగా జీవించొచ్చని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారంటే మనం పోల్చుకోకూడదని చెప్తున్నారు. ఇతరులతో పోల్చుకోకూడదని చెప్తున్నారు. అంటే చూడండి మనం ఎప్పుడు ఏం చేస్తాము? ఏదైనా ఒక పని చేశామనుకోండి, మనం మనం చేసే పని మీద మన ఏదైనా ఒక పని మనం చేద్దామనుకున్నామనుకుంటే, మన మీద మనకు నమ్మకం ఉండదు. ఎదుటి వాళ్ళ మీద ఎక్కువ. ఎదుటి వాళ్ళొచ్చి ఏదైనా చెప్పారనుకో, అప్పుడు అవునా! మనం చేయగలుగుతామా అన్న కాన్ఫిడెంట్‌లో అలా ఉంటాము. కానీ ఇక్కడ ఓషో గారు ఏం చెప్తున్నారంటే, ఏది కూడా పక్క వారితో కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళ కొన్ని కొన్ని గోల్స్ పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు అది ఆ లక్ష్యాన్ని కంప్లీట్ చేశారనుకోండి, మనం పెట్టుకున్నాము. మనం కంప్లీట్ చేయలేదనుకోండి, దానివల్ల మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనమే కోల్పోతాము. అంటే అక్కడ ఏం చెప్తున్నారండి ఓషో గారు, ఒకరితో మీరు కంపేర్ చేసుకోవద్దు. ఎవరి ఎవరి టాలెంట్ వాళ్ళది. అంటే ఎవరి ప్రణాళిక వారిది, ఎవరి ఆలోచన విధానం వారిది. అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు మనం రెగ్యులర్‌గా మామూలుగా కామన్‌గా చూసుకుంటే పిల్లలు మనం మామూలుగా ఇప్పుడు ఆహ్, చదువుల విషయంలో పోటీ పెట్టుకుంటూ ఉంటాం. అంటే కంపారిజన్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత కాలేజీ డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంజినీరింగ్ కానీ, లేకపోతే ఎంబీఏ గాని, ఎంసీఏ కానీ, అదర్ స్టడీస్‌కి వెళ్ళాలని చెప్పి చూస్తారు. సో, ఒకళ్ళ ఈ ఫీల్డ్‌లో ఎళ్తే బాగుందని చెప్పి చెప్తారు. కానీ పిల్లలకి అది ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. ఎప్పుడైతే మనలో మనం గమనించాల్సిందంటే పిల్లలకి గైడెన్స్ మాత్రమే. ఈ ఇదైతే వెళ్ళాలి. నీకిది ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు. ఎప్పుడు కూడా ఫోర్స్ చేయకూడదు. వాళ్ళలో ఏదో ఒక టాలెంటు ఉంటది. ఆ టాలెంట్‌ని తపన వాళ్ళలో ఆ తపన అది చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మనం దానికి మాత్రమే మనం ఎంకరేజ్ చేయాలి కానీ అంటే జనరల్‌గా మనం ఏంటి పక్క వాళ్ళతో చూసుకొని మన పిల్లల్ని కూడా చదివిస్తే వాళ్ళ భవిష్యత్తు కూడా బావుంటది కదా! అన్న ఆలోచనతో, ఆ భ్రమతో మనం ఆ వేలో ఉంటాం. కానీ అలా ఉండకూడదని చెప్పి చెప్తున్నారు. అంటే పోల్చుకోకూడదు. ఇంకొకళ్ళతో పోల్చుకోవడం. అంటే ఇది చదువు విషయం అవ్వచ్చు, వృత్తిపరంగా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలా పోల్చుకోవడం అనేది ఆపేయండి. మీలో మీకు ఏదుందో, మీరు ఏది చేయగలుగుతారో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటది. దాని మీద మీరు దృష్టి పెట్టండి. దృష్టి పెట్టినప్పుడు తప్పకుండా మీరు దాన్ని మీ వైపుకు మీరు మలుచుకోకూడదు మలుచుకోవచ్చని చెప్పి చెప్తున్నారు. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ పిల్లలు బాగా అలానే చదువు విషయంలో కాకుండా పిల్లలు జనరల్‌గా మనం ఏం చేస్తామండి, బయటికి ఇప్పుడు పిల్లలు ఆహ్, ఫారిన్ కంట్రీస్ వస్తారండి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళలో భయం అనేది ఉంటది. అంటే భయం అంటే వాళ్ళకి లాంగ్వేజ్ వస్తదా? రాదా? అన్న ఇది ఉంటది. ఇక్కడ ఎలా ఉండాలి? ఏంటి అని ఉంటది. కొంతమంది పిల్లలు చాలా ధైర్యంగా వస్తారు. కానీ నిజంగా ఇక్కడ నేను అంటే ఇప్పుడు నేనిక్కడ వేరే వేరే కంట్రీలో ఉన్నాను కాబట్టి నాకు తెలిసింది. పిల్లలు నిజంగా వాళ్ళు ఇండియా నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క ఆశలతో ఎంతో వస్తారు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత గానీ వాళ్ళకి చాలా ఇబ్బందులుంటాయి. కానీ అది నేర్చుకునే వాళ్ళు అలా అని చెప్పి పక్క వాళ్ళు ఇలా ఉన్నారు కదా! వాళ్ళు ఎలాగైనా చేస్తారు. అంటే వాళ్ళకొక భయమనేది మనం అనేది క్రియేట్ చేయకూడదు. భయం కాకుండా ఎలా అంటే వాళ్ళకి వాటి మీద అవగాహన ఇవ్వాలి. ఇలా చేస్తే అంటే ధైర్యాన్ని మాత్రమే ఇవ్వాలి. ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళు కాలేజీలో చదువుకోవాలి. ప్లస్ పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఉంటారు. అలా పార్ట్ టైమ్ జాబు దొరకని వాళ్ళకి చాలా కష్టం అండి ఇక్కడ. వాళ్ళు ఎంఎస్ చేయడానికొచ్చే స్టూడెంట్స్ ఇక్కడ గర్ల్స్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు. వాళ్ళు పడే కష్టాలు ఎలా ఉంటాయంటే పేరెంట్స్‌కి కూడా చెప్పరేమోనండి. ఇక్కడ మేము చూస్తూ ఉంటాం కాబట్టి. అంటే వాళ్ళకి ఆ జీవితానం అనేది నేర్పిస్తూ ఉంటది. వాళ్ళ యొక్క డిజైన్‌లో అది ఉందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు అది చేస్తారు. ఇష్టంతో చేస్తే ఏదైనా వాళ్ళకి జ్ఞానం దాని నుంచి ఏంటో వాళ్ళు చెప్పాలంటే గనక జీవితంలో వాళ్ళకొచ్చే ఒడిదుడుకులన్నీ కూడా నేర్చేసుకుంటారు వాళ్ళు. అందుకనే ఇక్కడ ఎంఎస్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిదీ కూడా అంటే వాళ్ళకి బంధాల యొక్క విలువ తెలుస్తది. డబ్బుల యొక్క విలువ తెలుస్తది. ఏ వ్యక్తులతో ఎలా మాట్లాడాలో తెలుస్తది. సో, అందుకని
వాళ్ళ జీవితంలో ఏది సాధించాలి అంటే వాళ్ళు చూజ్ చేసుకున్న మార్గాన్ని బట్టి అది డిపెండ్ అయ్యి ఉండదు. కొంతమంది సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకొని వెళ్ళొచ్చు. కొంతమంది వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, లేదైనా ఏదైనా అవ్వచ్చు. అదేంటి వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఉంటది. అలానే ఇక్కడ ఓషో గారు ఏం చెప్తున్నారంటే ఒకళ్ళకొకళ్ళు పోల్చుకోవద్దు. అలా పోల్చుకుంటే కనుక మనకి మనమే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటామని చెప్పి చెప్తున్నారు. అలానే మరి చూడండి మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా ఇంకొకళ్ళతో పోల్చుకున్నప్పుడు మనల్ని మనం తక్కువ అంచనా యేసుకుంటాము. మానసికంగా మనం ఆహ్, బాధపడతో పాటు సరికానివన్నీ కూడా మన ఆలోచనలతో ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము. సో, మనం ఏ పని చేయాలన్నా కానీ నేను చెయ్యలేను, చెందలేనన్న భావనతో ఉంటాము. అవన్నీ కూడా, అవన్నీ కూడా మనలో నుంచి రిలీజ్ చేయాలి. చూసే కోణం, చూసే దృష్టి కూడా మీరు మార్చుకోవాలి. మీ యొక్క ప్రణాళికలు అంటే మన యొక్క సోల్ డిజైన్‌లో ఏదైతే ఉంటదో మనం అది మాత్రమే రీచ్ అవ్వగలుగుతాము. ఎవరి ప్రణాళిక వారిది. జీవిత విధానం వాళ్ళది అని ఇక్కడ మనకి ఓషో గారు చెప్తున్నారు. అలానే అనుభూతి. అనుభూతి అనేది కూడా పూర్తిగా ఏదైనా మనం అనుకున్నామంటే దాని నుంచి అనుభూతి అనేది ఉండాలని చెప్తున్నారు. ఎలా అంటే ఇప్పుడు చూడండి మనం జనరల్‌గా ఒక టీవీ కానీ అలా చూస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము, కింద పడుకుంటారు కొంతమంది. లేదంటే కుర్చీలో కానీ అలా గాని. అలా కాకుండా భూమి మీద భూమాత మీద అంటే నేల మీద మనం పడుకొని మనలో ఉన్నవి అంటే చూడండి ఇప్పుడు మనం జనరల్‌గా పడుకున్నామనుకోండి. అబ్బా! చల్లగా ఉందనో లేకపోతే ఎచ్చగా ఉందనో అలాంటివి కాదని అలా అలా చెప్పట్లేదు ఆయన. మరి ఓషో మాస్టర్ ఏం చెప్తున్నారంటే భూమి మీద మీరు పడుకున్నప్పుడు మీ శరీరం లోపల వచ్చే ప్రకంపనలను గమనించండి. వచ్చే మార్పులను గమనించండి అని చెప్పి చెప్తున్నారు. ప్రతి దాన్ని కూడా పూర్తిగా అనుభూతి చెందాలి. అందుకనే చాలామంది బీచ్‌కి వెళ్ళినప్పుడు గాని, ఇక్కడైతే నేను స్పెసిఫిక్‌గా యూఎస్‌లో గాని నేను చూసిందేంటంటే బీచెస్‌లో అయితే గనక ఇసుక మీద పడుకుంటారండి. జనరల్‌గా ఏంటంటే బీచ్‌లో స్విమ్మింగ్ చేసి చక్కగా వాళ్ళొచ్చి ఇసుకలో పడుకుంటారు. లేదంటే అక్కడ చైర్స్ ఉంటాయి కాబట్టి చైర్స్ మీద పడుకుంటారు. కొంతమందేంటంటే జస్ట్ అసల ఇసుక మొత్తం ఆ మనిషి ఎంత ప్లేస్ అయితే ఉంటదో అది మొత్తం ఏంది ఆ ఇసుక మీద పోసి ఇలా పిల్లలు ఆడుతూ ఉంటారు. ప్లస్ పెద్దవాళ్ళు కూడా అలా ఉంటారు. అయితే మామూలుగా నేనైతే గనక ఇది తెలియకముందైతే గనక ఎందుకు వీళ్ళు ఇలా చేస్తారు అని చెప్పి అనుకునేదాన్ని నేను. ఇక్కడ ఓషో గారు ఏం చెప్తున్నారంటే సముద్రము నీటి మీద కానీ ఉండటం కానీ అంటే స్విమ్మింగ్ వచ్చినోళ్ళంటే గనక వాటర్‌లో అలా తేలుతూ ఉంటారు గదా! లేదంటే నది ఒడ్డున ఇసుక తెన్నుల మీద కానీ, సముద్రపు ఒడ్డున ఇసుక తెన్నుల మీద కానీ, అలా ఎప్పుడైతే అలా పడుకొని దాన్ని ఆస్వాదిస్తామో, అంటే దాని నుంచి వచ్చే స్పర్శ కానీ, దాని నుంచి వచ్చే శక్తిని కానీ మనం తీసుకోగలుగుతాము. ప్రతిదీ కూడా అనుభూతి చెందాలి. అంటే మన భౌతిక శరీరంలో కాకుండా లోపల ఏదైతే ఉందో దానికి దీనికి కనెక్ట్ అయ్యి ఆ శక్తిని మనం తీసుకోగలుగుతాము. దాని నుంచి కూడా మనలో ఉన్నవి సరికానివన్నీ కూడా రిలీజ్ చేసేస్తామని చెప్పి ఓషో గారు చెప్తున్నారు. అందుకని ప్రతిదీ కూడా అనుభూతి చెందాలి. జనరల్‌గా మనం బీచ్‌కని అలాగని వెళ్ళినప్పుడు అలా చూసినప్పుడు మనం వేరేగా ఆలోచిస్తాము. అంటే జనరల్‌గా భౌతికంగా మనం చూసినప్పుడు ఏంటి వీళ్ళిలా ఉన్నారు, ఇలా చేస్తున్నారు అన్న కోణాలతో చూస్తాం. అక్కడ వారేం చెప్తున్నారంటే, అలాంటి ఆలోచనలు చేయకుండా, ప్రతిదీ కూడా అక్కడ మీరు ఇసుక మీద పడుకున్నప్పుడు, దాని నుంచి వచ్చే స్పర్శను కానీ, దాని నుంచి మీ శరీరంలో నుంచి వచ్చే ప్రకంపనలు కానీ ప్రతిదీ గమనించండి. అందుకని మనకి పత్రిజీ మాస్టర్ కానీ, లేదంటే ఇప్పుడు వంశీకిరణ్ మాస్టర్ కానీ, స్పిరిచ్యువల్ మాస్టర్స్ అందరూ కూడా ట్రెక్కింగ్‌కి కానీ, లేకపోతే పౌర్ణమి రోజు, అమావాస్య రోజు సముద్రపు ఒడ్డున మెడిటేషన్ చేయించడం కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తారంటే, దీని యొక్క రీజన్ ఇది చెప్తున్నారు. అంటే మనలో ఉన్నవి సరికానివి కానీ, ఆలోచనలు కానీ, కోపం కానీ, ఆవేశాలు కానీ, అవన్నీ కూడా ఎప్పుడైతే మనం మన భౌతిక స్థితిలో నుండి మన లోపలికి మన అంతరంగంలోకి ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో, అప్పుడు మనలో ఉన్న సరికానివన్నీ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇవి చేస్తూ ఉంటామో, మన ఆచరణలో పెడుతూ ఉంటామో, ధ్యాన స్థితిలో ఉన్నప్పుడే కాదు మనం. ఆహ్, అంటే ఆ ఎరుకు స్థితిలో ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం కళ్ళు 2 అన్నీ మూసుకొని మనం కూర్చుంటాం. మనకెవరు కనిపించరు. కానీ
ఎప్పుడైతే మనం భౌతిక స్థితిలో మన చుట్టూ ఉన్న వాళ్ళని అంగీకరించాలి కదా! ప్రతి దాని నుంచి మనం నేర్చుకోవడానికే కదా వచ్చింది. అవన్నీ చెయ్యాలి అనంటే ఇవన్నీ కనుక ఆచరణలో పెడితే తప్పకుండా ఈరోజు చెప్పకపోవచ్చు మీ ఇన్నరు. కానీ రేపన్నది ఒకరోజు మాత్రం ఖచ్చితంగా మనలో మార్పొస్తదని చెప్పి చెప్తున్నారు ఓషో గారు. అలానే భయం. భయం ఉన్నప్పుడు ఖచ్చితంగా అంగీకరించమని చెప్తున్నారు. ఆ భయాన్ని. ఎలా అంగీకరించమని చెప్తున్నారంటే, మనం జనరల్‌గా పిల్లలకి, చిన్న పిల్లలకి ఆహ్, మన చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు చూడండి, మన తల్లిదండ్రులు ఎలా పెరిగారో మనల్ని అలానే పెంచుతారు. కానీ ఇప్పుడు మనమేంటి జ్ఞానాన్ని తెలుసుకున్నాం కాబట్టి, మన చుట్టూ మ మన తెలిసిన తెలిసిన విషయాన్ని మార్చంటే జ్ఞాన కోణంలో చెప్పగలుగుతాము. మరి మనం చిన్నప్పటి నుంచి ఆ కోణంలో పెరిగిన వాళ్ళైతే గనక ఓకే. ఆ కోణంలో పెరగని వాళ్ళనుకోండి, జనరల్‌గా వాళ్ళేం చెప్పారో, మనం ఏం నేర్చుకున్నామో మన పిల్లలకి గూడా అదే చెప్తాము. అక్కడ ఓషో గారు ఏం చెప్తున్నారంటే, భయాన్ని ఆహ్, చిన్న పిల్లల్ని ఇప్పుడు సపోజ్ వాళ్ళ వాష్‌రూమ్ కని ఎక్కడికైనా వెళ్తున్నారు నైట్ టైమ్. మనం ఏం చెప్తాము? జాగ్రత్త జాగ్రత్తగా చీకటిగా ఉంది. స్విచ్ యేసుకొని వెళ్ళని చెప్పి చెప్తాము. అంటే భయపడొద్దని చెప్తాము. అంటే ఆ భయాన్ని మనమే తెలియకుండా క్రియేట్ చేస్తున్నాము. అంటే ఎగ్జాంపుల్ చెప్పారక్కడ. జనరల్‌గానే మనం అలా చేస్తాం కదండీ! ఇప్పుడు అంతెందుకండి ఇప్పుడు నేనున్నాను. నాకు చిన్న బాబున్నాడు. మా పాపుంది. నేను మామూలుగా అలానే గైడ్ చేశాను. కానీ ఇప్పుడైతే గనక అలా గైడ్ చేయట్లేదు. అంటే తెలియకముందు నాకేది తెలుసో నేనదే చెప్పాను. కానీ ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి, అలా కాదు, ఇలా ఎళ్ళు, ఇలా చెప్పడం. అంటే ప్రతిదాన్ని అంటే మనం గైడెన్స్ ఇవ్వడం వరకే. వాళ్ళంతటికి వాళ్ళు తెలుసుకున్నారనుకోండి, ఒకసారి వెళ్తారు, రెండోసారి వెళ్తారు, మూడోసారి. అయితే ఈ చీకట్లో ఏదీ లేదు. మనం ధైర్యంగా వెళ్ళొచ్చు అన్న విషయాన్ని మనం చెప్పగలిగితే, వాళ్ళకి నేర్పించగలిగితే చిన్నప్పటి నుంచే వాళ్ళు ప్రతిదీ కూడా దాని నుంచి నేర్చుకుంటారు. అలానే మన జీవితంలో కూడా మనకేదైనా భయం కానీ అంటే ఇప్పుడు నా ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. నాకసలు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ అంటే నాకసలు ఇష్టం ఉండదమాట. అలానే హిందీ లాంగ్వేజ్ అన్నా, ఇంగ్లీష్ అన్నా కానీ నాకు చాలా ఆహ్, అంటే ఎందుకో మరి నా మనసు చిన్నప్పటి నుంచి అంగీకరించేది కాదు. ఎప్పుడైతే నేనిక్కడ అంగీకరించడం నేర్చుకున్నానో, అంటే ఆ భయాన్ని వదిలేసి ఎప్పటికైనా నువ్వు నేర్చుకోవాల్సింది. ఇప్పుడు కాదు. ఎప్పటికైనా నేను నేర్చుకోవాల్సింది. మరి నేను ఇండియా నుంచి వేరే యూఎస్‌కొచ్చాను. ఎక్కడన్నా హాస్పిటల్‌కెళ్ళాలనుకోండి ఖచ్చితంగా ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలి. నాకు కోవిడ్ టైంలో నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ కూడా రావడానికి వీల్లేదమాట. అప్పుడు ఖచ్చితంగా నేను ఇంగ్లీష్‌లో మాట్లాడాల్సొచ్చేది. అంటే ఇక్కడేంటంటే మన ఇండియాలో ఇంగ్లీషు మాట్లాడే విధానం వేరు. ఇక్కడ మాట్లాడే విధానం వేరు. అంటే వొకాబులరీ డిఫరెంట్‌గా యూజ్ చేస్తారన్నమాట. వారు చెప్పే పదాలని క్యాచ్ చేయడం నాకు భయంగా ఉండేది. కానీ ఆ టైంలో ఆహ్, డాక్టర్ గారితో మాట్లాడాలంటే గనక ఇక్కడ ఉన్న థింగ్ ఏంటంటే మనం ఆహ్, డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు లాంగ్వేజ్ కూడా అడుగుతారు. సో, నేను మోస్ట్‌లీ ఎప్పుడు కూడా తెలుగేనే పెట్టేదాన్ని నేను. ఇంగ్లీషు సెకండ్ ఆప్షన్ పెట్టేదాన్ని. ఫస్ట్ తెలుగు ఆప్షన్ పెట్టేదాన్నమాట. అయితే అక్కడ డాక్టర్స్ ఏంటంటే తెలుగులో మాట్లాడే వాళ్ళని కనెక్ట్ చేసేవాళ్ళనమాట కాల్‌లో. అయితే ఒకరోజు ఏమైందంటే డాక్టర్ గారన్నారు, తను ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది. నేను ఇంగ్లీష్‌లో రిప్లై ఇస్తున్నాను. ఆహ్, వారన్నారు, "అసలు నువ్వెందుకు ఇంగ్లీష్ చాలా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడేది నాకు అర్థమవుతుంది. నేను మాట్లాడేది నీకు అర్థమవుతుంది. ఇంకెందుకు నువ్వు అలా మాట్లాడుకో" అని చెప్పి, "నీకు అవసరం లేదని" చెప్పి, అప్పటి నుంచి నేను ఎప్పుడు ప్రతి ఈచ్ అపాయింట్‌మెంట్‌కెళ్ళినప్పుడల్లా గాని, నేను అలా ఇంగ్లీష్ డెవలప్ చేసుకుంటూ మాట్లాడడం నేను ట్రై చేశానన్నమాట. ఫస్ట్‌లో నాకు మాట్లాడాలని ఉన్నా కానీ, నేను ఓపెన్ అయ్యేదాన్ని కాదు. ఎందుకంటే భయం. ఏది మాట్లాడితే వాళ్ళు మాట్లాడింది నేను అర్థం చేసుకున్నా కానీ, నేను మాట్లాడితే వాళ్ళకి కరెక్ట్‌గా రిసీవ్ అవుతదో లేదో అన్న గిదితో ఉండేదాన్ని. ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేసి నేను అంగీకరించానో, అప్పుడు నేను మాట్లాడడం మొదలుపెట్టాను. ఇప్పుడు కూడా మా పిల్లలకేదైనా డాక్టర్ గారి అపాయింట్‌మెంట్ ఉంటే మరి ఆల్‌వేస్ మా హస్బెండ్ పక్కన ఉండరు కదండీ! తను ఆఫీస్‌కెళ్తారు. లేదంటే ఆఫీస్ కాల్స్‌లో ఉంటారు. సో, అవసరం ఏదైనా నేర్పిస్తదంటారు కదా! అదే ఇక్కడ ఓషో గారు చెప్తున్నారు. అసలు మీరు భయాన్ని వదిలేసేయండి. ఆ భయాన్ని అంగీకరించండి. వదిలేయడం అంటే అంగీకరించండి. ఎప్పుడైతే అంగీకరిస్తారో దాని నుంచి మీరు నేర్చుకుంటారు అని చెప్పి చెప్తున్నారు. సో, అలా నేను ఇప్పుడు ఏ కాల్స్ వచ్చినా కానీ, ఏదన్నా గాని నేను అటెంప్ట్ చేస్తాను.
నేను అర్థం చేసుకుంటాను. నేను అర్థం చేసుకుని మాట్లాడతాను. ఇంకిక్కడ గుడ్ థింగ్ ఏంటంటే, మనకు అర్థం కాలేదనుకోండి 2, 3 సార్లు అడిగినా కానీ వాళ్ళు మనకు అర్థమయ్యేలాగా చెప్తారు. ఇక్కడ చాలా అద్భుతంగా ఇక్కడ నచ్చేవైతే గన నాకైతే ఇక్కడ నచ్చిన ప్రతి డాక్టరు కూడా పేషెంట్‌తో చాలా ఓపికగా మాట్లాడతారండి. చాలా ఓపికగా ప్రతిదీ ఒకదానికి ఒకటికి 2 సార్లు అడిగి నిదానంగా మాట్లాడతారు. మనకు అర్థం కాకపోయినా గాని అర్థమయ్యేలాగా మాట్లాడతారన్నమాట. సో, అందువలన హ్మ్, ఎప్పుడైతే నేను అంగీకరించానో అలా నేను ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను. అలానే ఆహ్, హిందీ మూవీస్ అంటే అసలు నాకు చూడడానికి నేను ఇష్టపడేదాన్ని కాదు. నాకు అది ఆ మూవీ పెట్టంగానే ఎందుకో నాకు వినాలని ఉన్నా కానీ ఇరిటేషన్‌గా ఉండేదన్నమాట. సో, నేను ఇంకా మా హస్బెండ్‌కేంటంటే హిందీ మూవీస్ చూడాలని బాగా ఇంట్రెస్టు. నేనసలు ఆ మూవీ పెట్టంగానే పక్కకెళ్ళిపోయేదనమాట. ఎప్పుడైతే అలా నా మనలో ఉన్నయి మనం మార్చుకోవాలి కదా! ఎదుటి వాళ్ళు కాదు కదా! కూర్చొని అది ఎప్పుడైతే అది తెలుసుకున్నాను నేను, అప్పుడు తనతో పాటు కూర్చొని నేను అంగీకరించి చూడడం మొదలెట్టాను. అప్పుడు నాకు తెలియకుండానే ఆ వర్డ్సు నేను రికగ్నైజ్ చేసుకోవడం, అర్థం చేసుకోవడం అనేది నేను ట్రై చేశాను. అంటే అప్పటి వరకు నేనేం చేశాను, దాన్ని ఇష్టం లేకుండా చూసాను. అండ్ మనకిది అవసరమా ఇప్పుడు? లేదంటే ఆహ్, అది ఎందుకో మరి తెలీదు. ఎప్పుడైతే దాన్ని నేను అంగీకరించానో, అంగీకరించినప్పుడు దాని నుంచి నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను. సో, ఇక్కడ ఏం నేర్చుకున్నా నేను, అది భయపడి కానీ, ఇష్టం లేక గానీ, పక్కన పెట్టినన్ని రోజులు అది ఒక్కసారి కాకపోతే గానీ, ఇంకొకసారి ఏమన్నా ఆ పరిస్థితి అనేది ఎదురవుతుంది. అంటే దాని నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏదో ఉన్నది. అది ఎప్పుడైతే నా ఎరుకు స్థితిలో ఉండి నేను గమనించి, యాక్సెప్ట్ చేసి చేస్తున్నానో, దాన్ని నేను నేర్చుకోవడం మొదలెట్టాను. ఓషో గారు ఇక్కడ అదే చెప్తున్నారు. భయాన్ని అంటే భయమంటే రకరకాలుగా ఉంటది కదండీ. కొంతమందికి బయటికి వెళ్లి మాట్లాడాలంటే ఫ్రెండ్స్‌తో మాట్లాడాలంటే భయం. లేదంటే ఇంటర్వ్యూకెళ్ళాలంటే భయం. లేదంటే ఒక స్టేజి మీద పార్టిసిపేషన్ చేయాలంటే భయం. అలా ఒక్కొక్కళ్ళకి కైండ్ ఆఫ్ భయం అనేది ఉంటది. ఫస్ట్ దాన్ని అంగీకరించండి అని చెప్పి చెప్తున్నారు. సారీ అండి. 1 మినిట్. సో, అలా మీలో కూడా ఏమన్నా ఉన్నాయో చెక్ చేసుకోండి. ఎప్పుడైతే అంగీకరిస్తారో తప్పకుండా మనం నేర్చుకుంటామండి. నేనైతే గనక నాకు ఇంగ్లీష్ అంటే ఇష్టముండదు. ప్లస్ తెలియని భయం. అది ఎప్పుడైతే అంగీకరించానో నేను నేర్చుకోవడం మొదలెట్టాను. అలానే మీకు ఏదైనా డ్రైవింగ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, మన డిజైన్‌లో నేను గమనించుకుంది నేను చెప్తున్నానండి. అలా మీకు ఏదన్నా ఉందేమో మీరు గమనించుకుంటే గనక మనకు తెలుస్తది కదా! అరే! ఇది నేను చేస్తున్నాను. ఎందుకు ఇది పద్దాక రిపీట్ అవుతుందంటే, మనకి పదే పదే రిపీట్ అవుతుంది అనంటే గనక ఖచ్చితంగా దాని నుంచి మనం ఏదో నేర్చుకోవాలి. అది మన డిజైన్‌లో ఉంది అని చెప్పి నేను హ్మ్, గమనించుకున్న థింగ్ అండి. సో, ఒక్కొక్కళ్ళకి ఒకలాగా ఉండొచ్చు. అలా అలానే మనం పిల్లలకి అంటే చూడండి ఇప్పుడు ని నియమ నిబంధనలు కానీ, నువ్విలానే చేయాలి, ఇలానే ఉండాలని చెప్పామనుకోండి, వాళ్ళ ఎదుగుదలని మనం ఆపేసినోళ్ళం అవుతాము. జనరల్‌గా భౌతికంగా మనం ఇప్పుడు ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి, పిల్లలకి కానీ అసలు ఎవరి విషయంలో అయినా సరే గాని, పిల్లల విషయంకొచ్చేసరికి భౌతికంగా మాత్రమే మనం తల్లిదండ్రులం. వారి యొక్క సోల్ డిజైన్‌లో వాళ్ళ యొక్క ప్రణాళికలో ఏముందో, వాళ్ళని వాళ్ళగా ఎప్పుడైతే ఎదగనిస్తామో, వాళ్ళ పాఠాలు నేర్చుకుంటారు ఫ్రెండ్స్. అసలు చెప్పాలంటే పిల్లల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. నేను ఏదైనా చేస్తున్నాననుకోండి, మా బాబొచ్చి వెంటనే క్వెషనేస్తాడు నన్ను. నేను అది గనక ఆ టైంలో ఒక్క క్షణం ఆలోచిస్తే గనక వాడు చెప్పింది చాలా కరెక్ట్ కదా! అని చెప్పి అనిపిస్తది. మా పాపను కూడా నేను చదువు విషయంలో ఏదైనా ఫోర్స్ చేశాననుకోండి, అలా కాదమ్మా ఇలా అని చెప్పాననుకోండి, "నువ్వు నన్నెందుకు ఫోర్స్ చేస్తావు? నాకు ఇష్టమైన టైంలో నాకు వచ్చినట్టుగా నేను చదువుకుంటానని" అని తనంటది. అలా అని చెప్పి అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళనసలు వదిలేయమని చెప్పడం కాదు. అంటే వాళ్ళకి తెలియచేయడం వరకే. అమ్మా నువ్వు ఈ టైంలో చదువుకుంటే ఇలా ఇబ్బంది పడతావు. ఇలా అని మనం జస్ట్ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం మాత్రమే. గైడెన్స్ ఇచ్చి మనం వదిలేసామనుకోండి, వాళ్ళే మారుతారు. అలానే నేను మా పాపని ఏం చేశానంటే, నాకు సంగీతం నేర్పించాలని బాగా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. తను
ఆహ్, పాటలు పాడేది కాబట్టి సరే సంగీతం నేర్పిద్దామని చెప్పి నేను సంగీతం క్లాస్‌లో జాయిన్ చేశాను. తను కొన్ని రోజులు వెళ్ళింది. తనతో పాటు నేను కూడా ప్రాక్టీస్ చేసేదాన్ని. ప్రాక్టీస్ చేసి తనకు చెప్పేదాన్ని. అలా తను కూడా పాడుతదేమోనని. అయితే తను ఏమందంటే కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత తను చెప్పింది, "నాకు సంగీతం నేర్చుకోవడం ఇష్టం లేదు. ఇప్పుడు నేను నేర్చుకోనని" చెప్పి తను చెప్పేసిందన్నమాట. ఫోర్స్‌గా చెప్పేసింది. సరే కొన్ని రోజులు ఆపి మళ్ళీ ప్రయత్నం చేద్దామని చెప్పి కొన్ని రోజులు ఆపేసాను నేను. మళ్ళీ నేను ఆహ్, సంగీతం జాయిన్ చేశాను. అంటే మా అక్క వాళ్ళ పాప సంగీతం తను నేర్చుకుంది. తను చెప్తానంటే సరే మా అక్క వాళ్ళ పాప దగ్గర కదా! తను నేర్చుకుంటదేమోనని నేను జాయిన్ చేశాను. ఆహ్, సేమ్ ఒక నెల రోజులు తను ఎళ్ళింది. మళ్ళీ చెప్పింది నాకు ఇంట్రెస్ట్ లేదు అని. అప్పుడు నేను దాన్ని ఏం చేశానో ఆపేసానమాట. తనకి ఇంట్రెస్ట్ లేదు. నేను ఫోర్స్ చేస్తున్నాను తెలియకుండా అని చెప్పి అంటే చిన్న పిల్ల కదా! తనకింకా తెలీదు కదా! అన్న భావనతో ఉన్నాను నేను. ఎప్పుడైతే లేదు తను ఖచ్చితంగా చెప్తుందని చెప్పి నేనప్పుడు మ్యూజిక్ తనకి నేను మానిపిచ్చేసాననమాట. తను ఎప్పుడు ఏమంటూ ఉండేదంటే, "నాకు పెయింటింగ్ అంటే ఇష్టము. నేను పెయింటింగ్ ఏస్తాను. నన్ను ఆ క్లాస్‌లో జాయిన్ జేయించు" అని చెప్పని అడిగిందనమాట. అప్పుడు నేను పెయింటింగ్ క్లాస్‌కి జాయిన్ చేశానండి. తను పెయింటింగ్స్ చాలా ఇంట్రెస్ట్‌గా ఏస్తది. చాలా అద్భుతంగా ఏస్తది. సో, మాకు ఏదన్నా అంటే మా మ్యారేజ్ డే గాని, బర్త్‌డే గాని వచ్చినా గాని మాకు తెలియకుండానే తనకొచ్చినట్టుగా తను అద్భుతంగా చేసి ఇస్తది. అంటే తనకి తనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది? తనకి పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో, తనకది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అది నేను చెప్పకుండానే ఆ క్లాస్ కానీ, ఏదైనా కానీ నేనసల తనకి రిమైండ్ చేయను. ఆ టైం రాగానే తన బుక్కు, ఆ బ్యాగ్ తీసుకొని తన క్లాస్‌కి వెళ్ళి క్లాస్ నుంచి వస్తది. తనకి ఇంట్రెస్ట్ లేని క్లాస్ నేను సంగీతం జాయిన్ చేసినప్పుడు తను ఏం చేసేదనంటే ప్రతిసారి నేను గుర్తు చేయాలి ఇష్టం లేకుండా వెళ్ళేదమాట. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంటదో నేను గమనించాను. వాళ్ళకిష్టమైన పనుందనుకోండి, మనం చెప్పకుండానే వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్‌గా చేస్తారు. ఎలా ఉన్నా చేస్తారు వాళ్ళు. అది గుర్తుపెట్టుకుంటారు. అలానే ఆహ్, మనం గమనించుకుంటూ ఉంటే వాళ్ళకి గైడెన్స్ మనకు తెలిసినంతలో గైడెన్స్ ఇస్తూ ఉంటే గనక అద్భుతంగా మనం వాళ్ళకి మనకి ఉన్నంతలో మనం ఉన్నంతలో అంటే ఎప్పుడైతే మనం అది మనం ఆచరణలో పెడుతూ ఉంటామో, తెలియకుండా ఇంకొక విషయంలో కూడా అరే! ఈ విషయంలో ఇలా చేసాం కదా! ఇంకో విషయంలో తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా? మనం ఎలా చెప్పొచ్చు? ఇంకా ఎలా గైడ్ తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని ఆహ్, మనం నేర్చుకుంటాము. ప్లస్ పిల్లలకు కూడా చెప్పగలుగుతాము. నేనైతే దీని నుంచి నేర్చుకుంది ఇదండి. సో, అందుకని పిల్లల్ని ఎప్పుడు కూడా ఫోర్స్ చేయకూడదు. అలానే మనల్ని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా ఏసుకోకూడదని అంటే ఎవరి ప్రణాళిక ప్రకారం వాళ్ళది. ఇప్పుడు నా డిజైన్ ప్రకారం ఏదుందో నేనది చెయ్యాలి. పక్క వాళ్ళ డిజైన్ ప్రకారం వాళ్ళేదుందో వాళ్ళది నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని అంటే చూడండి ఒక వ్యక్తికి ఒకటి ఇష్టము. మీకది ఇష్టం లేదు. మీకిష్టం లేని పని అతను చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఏం చేస్తాము? వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటాము. ఆ కోపాన్ని వేరే విషయం మీద మనం ఖచ్చితంగా అది ఏదో ఒక టైంలో దాన్ని వ్యక్తపరుస్తాము. అప్పుడు ఏమవుతది? ఇద్దరు వ్యక్తుల మధ్య అనేది కమ్యూనికేషన్ గ్యాప్ కానీ, లేకపోతే గాని అక్కడ సరైన రిలేషన్ అనేది ఉండదమాట. అందుకనే ఎవరి పాఠాలు వాళ్ళే నేర్చుకోవాలి. ఎవరి ప్రణాళిక వారిదే. అందుకనే మనకి ఎప్పుడు కూడా మాస్టర్స్ ఎప్పుడు చెప్తారంటే, అంటే ఎవరు డిజైన్‌లోకి మనం ఎళ్లి ఎంటర్ అయితే గనక ఆహ్, క్ వాళ్ళ అంటే వాళ్ళు నేర్చుకునే లెసన్స్ మనం అడ్డుపడ్డామనుకోండి, మనకు కూడా అది కర్మవుతదని చెప్పి చెప్తారు. అందుకని ఎవరి డిజైన్‌లో ఏదుందో, ఎవరు నేర్చుకోవడానికొచ్చారో, ఓన్లీ ఈ భూలోక యాత్రకి మనం అంటే ఈ జన్మలో మన క్యారెక్టర్‌ని మనం నేర్చుకోవడానికి తెచ్చుకున్నాం. వాళ్ళు కూడా వాళ్ళకుండే ప్రణాళిక ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు. అందుకనే చెప్పడం వరకే మన బాధ్యత. అంటే ఒకసారి చెప్తాము, రెండోసారి చెప్తాము, మూడోసారి చెప్తాము. తర్వాత వారి యొక్క డిజైన్‌లో ఏదుందో వారు ఏది నేర్చుకోవడానికి తెచ్చుకున్నారో వాళ్ళు నేర్చుకుంటారు. మన డిజైన్‌లో మనం ఏదుందో మనం నేర్చుకోవడానికి ఉంటే గనక మనం ఏది నేర్చుకోవాలో మనం నేర్చుకుంటే గనక అద్భుతంగా మనం ప్రతి క్షణం ఒక్క సెకనండి. యాహ్! అలానే బాధను అంగీకరించండి. ఇక్కడేం చెప్తారంటే బాధని. చూడండి మన జీవితంలో మనం భౌతికంగా ఫస్టు మనం కంపేర్ జేసుకుంటాము. ఆ కంపారిజన్ అనేది
ఎలా ఉండ ఎలా ఉండకూడదు, ఎలా దాన్ని అధిగమించాలో ఓషో గారు చెప్పారు. అలానే భయం. ఖచ్చితంగా ఇవన్నీ మనం మన భౌతిక జీవితంలో మనం ఫేస్ చేసేయి. అలానే బాధ. బాధను కూడా అంగీకరించమని చెప్తున్నారు. అంటే ఎలా అంగీకరించమని చెప్తున్నారంటే, బాధను ఎలా అంగీకరిస్తాము అని మీరనుకోవచ్చు. కానీ బాధ అంటే ఎవరన్నా వ్యక్తుల మాట సరికాని మాట మాట్లాడారనుకోండి, మనం బాధపడతాము. లేదంటే అనారోగ్య సమస్య వల్ల బాధపడతాము. లేదంటే పక్కింటి వాళ్ళ వల్ల బాధపడతాము. బాధపడుతున్నాము అంటే ఫస్ట్ మనం అంగీకరించాలి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి పక్క వాళ్ళు సరైన వాళ్ళు కాదనుకోండి. మనం ఏది చేసినా కానీ వాళ్ళు మనతో గొడవ పడ్డానికో, లేకపోతే ఏదో వచ్చిందనుకోండి. అబ్బా! ఇక్కడ మనం వీళ్ళ వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి, మనం ఇక్కడి నుంచి వేరే ప్లేస్‌కి మూవ్ అయ్యామనుకోండి. అక్కడ ఇంతకన్నా గాని ఎక్కువ ఇబ్బంది పెట్టేవాళ్ళుంటారు. దాని అర్థం ఏంటంటే, ఇక్కడేదో మనం నేర్చుకోవాలి. అంటే అందరిని అంగీకరించే స్థితిలో మనం ఉండాలి. అక్కడ నేర్చుకోవాలి కాబట్టి ప్రతి దాన్ని అంగీకరించాలి ఫస్టు. ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు ఆ పరిస్థితులు ఆటోమేటిక్‌గా మనకి దూరం అవుతాయి. అలానే ఇంకా ఇక్కడ నా జీవితంలో జరిగింది నేను చెప్తున్నానండి. ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ టైంలో నాకు మా బాబప్పుడు ప్రెగ్నెన్సీ అయితే గనక నాకు చాలా టఫ్ అని చెప్పారండి. అయితే ఫస్ట్ నేను భయపడ్డాను. అంటే అది అంటే నాకు థర్డ్ మంత్‌లోనే స్టిచెస్ వేయాలని చెప్పన్నారు. ఫుల్ బెడ్ రెస్ట్ అని చెప్పారు. ఇక్కడ నేను యూఎస్‌లో ఉన్నాను. నేను డిపెండెంట్‌గా ఉండాలి. నేను ఎలా పనులు చేసుకోగలుగుతానన్న ఇదితో ఉన్నానన్నమాట. అయితే మరి ఖచ్చితంగా నేను 9 మంత్స్ బేబీని మోయాలి. నేను ఖచ్చితంగా డెలివరీ అవ్వాలి. ఇదంతా అవ్వాలి. అలా అని చెప్పి నేను భయాన్ని కానీ, బాధను కానీ పెట్టుకుంటే అది నేనేమి చేయలేను కదా! ఎప్పుడైతే నేను అది యాక్సెప్ట్ చేశాను, అంగీకరించాను. ఎప్పుడైతే అంగీకరించానో ఏదైనా సరే అంటే అప్పటికి లక్కీగా నేను నా డాక్టర్ న్యూటన్ గారి ఆహ్, క్వాంటమ్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ న్యూటన్ గారు ఉన్నారు కదా! వాళ్ళ వైఫ్ లక్ష్మి గారనుకుంటా. నాకు పేరు గుర్తులేదండి వారి పేరు. వారి వీడియోస్ విన్నాను. వారి వీడియోస్ వినటం వలన నేను నా ఆలోచన విధాన్ని పాజిటివ్‌గా నేను మార్చుకున్నాననమాట. యెస్. అంటే ఈ శరీరానికి బాధ ఇప్పుడు చూడండి ఇది నేను అన్న భావనతో ఇది నాది అన్న భావనతో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని మనం వేరేగా పెయిన్‌గా ట్రీట్ చేస్తాం. అసలు ఈ దేహానికి పెయిన్ లేదు, ఏమీ లేదు. ఇది అనుభవం కోసమే. ఆ పెయిన్ కూడా అనుభవమే, జ్ఞానమే ఏదో నేర్చుకోవడానికి నేను తెచ్చుకున్నాను అన్న ఆలోచనతో ఉంటే ఖచ్చితంగా ఆహ్, శారీరక బాధ అవ్వచ్చు, మానసిక బాధ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనం అద్భుతంగా, ఆనందంగా ఎప్పుడైతే అంగీకరించి తీసుకుంటామో, అది కూడా మన జ్ఞానంగా మనకి మారుతది ఫ్రెండ్స్. అందుకనే మనకి వంశీకరణ మాస్టారు చూడండి ప్రతిదీ కూడా అంగీకరించండి, మధ్య మార్గంగా ఉండండి. ఎక్కువగా ఏదైనా సరే ఆలోచించొద్దు, ఎక్కువగా ఆలోచించొద్దు. వచ్చిందా మనం ఏదైనా సరే ఒక జ్ఞాని అంట ఏ విషయమైనా సరే ఒక 20 నిమిషాలకు మించి ఎక్కువ ఆలోచించకూడదంట. అందరూ మరి ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తున్నాం గాబట్టి, ఏదైనా ఒక విషయం వచ్చిందనుకోండి, అది ఎన్ని నిమిషాలైతే మనం ఎంత సేపయితే మనం ఆలోచిస్తూ ఉంటామో, దానివల్ల ఎనర్జీ లాస్ అవుతామో, దానివలన మనం ఏది కూడా ఇంకో ఆలోచన చేయలేం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా వచ్చి మమ్మల్ని తిట్టారనుకోండి, మనం అతను వచ్చిన ఎదుటివాడు వచ్చి మనల్ని తిట్టి బాధ పెట్టాడనుకోండి, అక్కడ మీ తప్పేమి లేదు. కానీ ఎదుటివాడు వచ్చి మిమ్మల్ని తిట్టి బాధ పెట్టాడనుకోండి, మీరు దాని గురించి అంటే ఆలోచించి, బాధపడి, ఏడ్చి చేసి మీరు అలా ఉన్నారనుకోండి, రోజు మొత్తం అలా ఉన్నారనుకోండి, దానివలన ఏదైనా సాధించగలుగుతారా? నేనైతే గనక ఒకప్పుడు ఏదైనా మాటంటే గనక నేనసలు పడేదాన్ని కాదండి. మాట అంటే నన్ను మాట ఎందుకన్నారు? ఎదుటి వాళ్ళొచ్చి నాకు సారీ చెప్పాలి. అప్పటి వరకసలు నేను మాట్లాడేదాన్ని కాదు. అలానే కోపంగా ఉండేదాన్ని నేను. కానీ ఎప్పు దానివల్ల మరి నేను నేనైతే ఏమి సాధించలేదు. అంటే ఆ మాటలేమన్నా వస్తాయా? ఆ టైమేమన్నా వస్తదా? ఏమీ రాదు. రాకపోగా మనం ఆ రోజు మొత్తం కూడా డల్‌గా ఉండి మన ఆరోగ్యాన్ని కూడా మనం పాడు చేసుకున్నోళ్ళం అవుతాం. అందుకని ఇక్కడ ఓషో గారు ఏం చెప్తున్నారంటే, అలా ఉండొద్దు, అంగీకరించండి. అంటే ఎప్పుడైతే నేను నా తత్వాన్ని మార్చుకున్నానో యెస్. ఇప్పుడన్నారు అంటే అన్నీ వాళ్ళ వాళ్ళ స్వభావం అది.
వాళ్ళ స్వభావం అది. సో, నేనిక్కడ పట్టించుకున్న దానివల్ల ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. సో, ఆ తప్పు అంటే ఇక్కడ నేను ఆలోచించిన విధానం ఎలా మార్చుకున్నానంటే, ఎదుటి వాళ్ళన్నారు, ఒకటి వాళ్ళ స్వభావం అదైనా అయ్యుండాలి. లేదంటే ఇక్కడ నేనేమైనా నేర్చుకోవాలి. ఇక్కడ నేనేమైనా మిస్టేక్ ఏమైనా చేశానా? ఆ మిస్టేక్ నేను మళ్ళీ చేసుకోకుండా ఏదైనా చెయ్యాలా? ఈసారి సరిగ్గా మాట్లాడదాము. మనం మాట్లాడ ఒకవేళ మనం మాట్లాడకపోయినా కానీ, కొన్ని సందర్భాల్లో ఏమవుతదంటే, అక్కడ మన తప్పు లేకపోయినా కానీ, మనం మాట పడాల్సొస్తది. అంగీకరించాల్సొస్తది. అంటే అక్కడ అలాంటి సిట్యుయేషన్స్‌లో నేను అంటే నా ఆలోచన విధానాన్ని మలుచుకునంటే, ఓహ్! ఇక్కడ నేను ప్రేమ చూపించాలా? ఓర్పుగా ఉండాలా? ఆహ్, లేదంటే క్షమించేయాలా? అక్కడున్న సిట్యుయేషన్ మనకు చెప్తదండి. ఎప్పుడైతే మనం ధ్యాన స్థితిలో ఉండి, ఇవన్నీ మనం ఆచరణలో పెడతామో ఖచ్చితంగా మన ఇందరి నుంచి మన సోల్ మనకు చెప్తది. ఇక్కడ నువ్వు మాట్లాడు. ఇక్కడ నువ్వు మాట్లాడకు. మౌనంగా ఉండు. ఇక్కడ ప్రేమ చూపిచ్చు. అంటే ఒక్కోసారి కొన్ని సిట్యుయేషన్స్ అంటే అప్పుడు మాట్లాడకపోయినా గానీ మీలో చెప్పాలన్న ఉద్దేశ్యం ఉంటది. కానీ చెప్పడానికి కూడా ఓపెన్ అయ్యే అవకాశం కూడా ఉండదు. కానీ తరువాత అంటే ఆ విషయం ఇంపార్టెంట్ మాట్లాడాలి చెప్పాలనుకుంటే తర్వాత వాళ్ళు పక్క వాళ్ళు ఇనే స్థితిలో ఉండేలాగా ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి, ఆ క్షణాన్ని మనం అంగీకరించేసేసి, మనం ఏదైతే చెప్పాలనుకున్నామో, అప్పుడు ఓపెన్‌గా నేను మీ ఇష్టదైవాన్నో, లేకపోతే మీరు ధ్యాన స్థితిలో కూర్చొని ఒక్క నిమిషం, 2 నిమిషాలు అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతున్నట్టుగా మేనిఫెస్టేషన్ చేసుకొని, ఖచ్చితంగా మీరు చేయండి. ఆ ఎదుటి వ్యక్తి వింటరు. నేనైతే అలా చాలా సార్లు నేను ప్రాక్టీస్ చేశానండి. ఏదన్నా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. తప్పదు. అక్కడికి అంటే తప్పదంటే అక్కడ అంగీకరించి కానీ అది ఎదుటి వ్యక్తికి తెలియచేయాలి. తెలియచేయాలి కాబట్టి ఒక్క నిమిషం అవతల వ్యక్తికి అంగీకరించి ఆ పరిస్థితికి క్షమాపణ చెప్పి అంటే ఒకప్పుడు మనం ఇచ్చుంటాము. ఈ ఈ లైఫ్‌లో ఇచ్చి ఉండకపోవచ్చు. కానీ గత జన్మల్లో మనం ఇచ్చుంటాము. ఇచ్చుంటాం కాబట్టి ఖచ్చితంగా మనం దాని నుంచి నేర్చుకోవడానికి మనం తెచ్చుకున్నాం కాబట్టి అంగీకరించి క్షమాపణ చెప్పి, అది ప్రేమ తత్వంతో అక్కడ ప్రేమ చూపించాలి. ఎప్పుడైతే మనం అలా చెప్తామో ఆహ్, దాని నుంచి మనం నేర్చుకుంటాం. మళ్ళీ అలాంటి పరిస్థితి అయితే గనక మనకు రాదు. ఒకవేళ వచ్చిందంటే గనక ఇంకా సంథింగ్ మనం ఏదైనా నేర్చుకోలేమో అన్నది మాత్రం మనం గమనించుకోవాలి. ఇక్కడ అదే చెప్తున్నారు. అంటే ఇక్కడ ఓషో గారు ఏం చెప్తారంటే బాధనేది శారీరక బాధ అవ్వచ్చు, మానసిక బాధ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ దాన్ని ఎలా ఆలోచించాలనేది ఓషో గారు చెప్తారన్నమాట. అలానే ఎవరినైనా బతికుండంగానే పూర్తిగా ప్రేమించండి. ఇక్కడ అంటే ఆధ్యాత్మిక కోణంలో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు చూడండి మన ఇంట్లో మన పెద్దవాళ్ళుంటారు. ఓకే. వాళ్ళతో మనం మాట్లాడే విధానం కానీ, చెప్పే విధానం కానీ అనేది పూర్తిగా అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఆ ప్రేమని గనక పూర్తిగా మనం పంచగలిగితే చూడండి కొంతమంది ఆహ్, ఇంట్లో ఎవరితో అయినా మనకు సరిగ్గా లేదనుకోండి. సపోజు ఆడపడుచుతో అవ్వచ్చు, లేకపోతే అన్నయ్యలతో అవ్వచ్చు, ఎవరితో అయినా అవ్వచ్చు. వాళ్ళతో విభేదం కనుక ఉంటే కనుక, మనం పాత్ర తెచ్చుకున్నామండి. అంటే మనం దాని నుంచి నేర్చుకోవాలి కాబట్టి మనం తెచ్చుకున్నాము. అది కనుక సరిగ్గా నేర్చుకోకపోతే కనుక, మళ్ళీ ఇంకొక లైఫ్‌లో ఖచ్చితంగా దానికి ప్లస్ ఇంకా ఎక్కువ యాడ్ చేసుకొని మనం తెచ్చుకోవాలి. ఓషో గారు అదే చెప్తున్నారు. మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులన్నీ పూర్తిగా అంగీకరించి, పూర్తిగా ప్రేమను అందివ్వండి. అలానే ఇప్పుడు చూడండి పెద్దవాళ్ళు వృద్ధాశ్రమంలో వదిలేసేసి వాళ్ళని సరిగ్గా చూసుకోకుండా, లేదంటే వాళ్ళు బాడీ వెకేట్ చేసిన తర్వాత వాళ్ళకి అదిష్టం, ఇదిష్టం అని చెప్పి హంగామా చేస్తూ అలా చేస్తారు. అలాంటియన్నీ కూడా చెయ్యకండి. మనిషి ఉన్నప్పుడు సరిగ్గా చూసుకోలేనప్పుడు, మనిషి లేనప్పుడు చేసిన అలాంటివి చేసినా ఏముందని చెప్పి ఓషో గారు చెప్తున్నారు. అలాంటివి చేయకండి. ఎప్పుడైతే మీరు మీ యొక్క పాత్రని సంపూర్ణంగా మీరు చేయగలుగుతారో ఎప్పుడైతే ఆ ప్రేమనందిస్తారో, మళ్ళీ మీరు ఆ యొక్క ప్రణాళికని తెచ్చుకోకుండా ఉంటారు. అంటే ఈ జన్మలో కొన్ని మనం ప్రణాళిక ప్రకారం తెచ్చుకున్నామండి. ఎప్పుడైతే ఆ ప్రణాళికని మనం పూర్తి చేసుకుంటామో, మళ్ళీ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. లేదంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ కూడా మనం ఆ యొక్క పాత్ర తీసుకొని మళ్ళీ పోషించాల్సి వస్తదని చెప్తాను. మనకి వంశీకరణ మాస్టర్ చాలా సార్లు చెప్పారండి. అంటే
మీరు ఏదైనా సరే ఇక్కడ మనం చెప్పొచ్చు. కానీ పైన మనం మన మన యొక్క పిక్చర్ మనకు చూపిస్తారు గదా! అప్పుడు మనం ఏం నో అని చెప్పలేం గదా! అందుకనే మనకి మాస్టర్ ఎప్పుడు కూడా ఆత్మస్థితి చూసుకోండి. కర్మలు చూసుకోండి, ఆత్మస్థితి చూసుకోండి. మీరు మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఇయన్నీ మార్చుకుంటే గనక మళ్ళీ ఒకవేళ మనం ఈ భూలోయ ఈ భూలోక యాత్రకు రావాలి అంటే గనక ఉన్నతమైన జన్మ తీసుకొని రావచ్చుమాట. అందుకనే మనం అద్భుతంగా ప్రతిదీ కూడా మనకు తెలిసిన జ్ఞానాన్ని అంటే రోజు క్లాసులు వింటూ ఉంటాము. కానీ ఆచరణలో పెట్టాలి. ఎప్పుడైతే ఆచరణలో పెడుతూ ఉంటామో, ఆచరణ పెట్టినప్పుడు ఆ జ్ఞానం మనకొచ్చినప్పుడు మన జీవితం చాలా అద్భుతంగా మనం ఆనందంగా జీవించొచ్చు. ఇంకా ఓషో గారు ఏం చెప్తున్నారంటే, ఇతరులను ప్రేమించే ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అంటే ఇప్పుడు చెప్పాం కదండీ! మన చుట్టూ ఉన్న వ్యక్తులను ప్రేమించాలని చెప్పాం కదా! దాన్ని ప్రేమించే ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని చెప్తున్నారు ఓషో గారు. అంటే మామూలుగా ఈ దేహం దేవాలయం అంటాము. మరి ఈ దేహంలో ఉన్న ప్రతి దానికి కూడా గ్రాటిట్యూడ్ చెప్తాము. ఎప్పుడు కూడా అంతే కదండీ! మనం ఈ శరీరం లేకపోతే కనుక మరి ఈ శరీరంతో మనం ధ్యానం గాని ఏది చేయలేము. అలానే ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఈ భౌతిక శరీరంలో ఉన్న ప్రతిదాన్ని అంటే మీ శరీరంలో ఏ భాగాన్ని ఎలా ఉన్నా సరే గాని అంగీకరించి ప్రేమించమని చెప్తున్నారు. అలానే ఈ భౌతిక శరీరంతో పాటు ఏం చెప్తున్నారు? మీలో ఉన్న లోపాలను కూడా అంగీకరించండి. మనలో ఏదైనా లోపం ఉందనుకోండి, మనం ఏమనుకుంటాము? ఆ లోపాన్ని చూసుకొని మనల్ని మనమే ఇష్టపడము. ఓషో గారు ఏం చెప్తున్నా, ముందు మీ భౌతిక శరీరాన్ని అంటే చక్కగా స్నానం చేసి డ్రెస్ ఏసుకొని అలా అట్టు పెట్టుకొని తప్పు కాదు. అలా ఉండడం తప్పు కాదు. కానీ మీలో ఉన్న లోపాలని ఏదైతే సరికాని గుణాలున్నాయో అవి సరిచేసుకోండి. అంగీకరించి సరిజేసుకోండి. అప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీ చుట్టూ ఉన్న ప్రపంచం చాలా అందంగా కనిపిస్తదని జెప్పి ఓషో గారు చెప్తున్నారన్నమాట. అలానే హ్మ్, జీవితాన్ని అతిగా ఆశించకండి. అంటే మీ జీవితంలో ఏదైనా ఉన్నాయనుకోండి, జనరల్‌గా మన జీవితం అనేది చాలా చిన్నది. సో, ఆ జీవితంలో ఎక్కువ ఎక్కువ అత్యాశలు పెట్టడం గాని, కోరికలు కానీ అలా చెయ్యకండి. లేదంటే కొంతమంది ఆహ్, జీవితం ఎలా అంటే ఉంటేనేమో ఎక్కువ పెట్టుకుంటారు. లేదంటే అసలు వదిలేస్తారు. అలా చెయ్యకండి. మీ జీవితంలో ఏదైతే ఉందో ప్రతిదీ కూడా దానివల్ల చూడండి మనం కోరికలు కానీ, ఏదన్నా గాని అత్యాశగా పెట్టుకున్నామనుకోండి, అది జనరల్‌గా ఆత్మహత్య చేసుకోవడం కానీ, మనం అనుకున్నయి కానీ సరిగ్గా లేవు పరిస్థితులు ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనం అలాంటి పనులు చాలామంది చేస్తారండి. అంటే ఇ చాలామంది నేను అనుకున్నది అంటే నా హస్బెండ్ ఎలా లేడనో, లేకపోతే నా పిల్లలు ఎలా లేరనో, లేదంటే నాకు ఆహ్, భౌతికంగా అంటే ఆస్తి కానీ, లేదంటే ఏదన్నా కానీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కదండీ! అవన్నీ పెట్టుకొని ఆహ్, నన్ను ఈ మాట అన్నారని చెప్పి, ఇలా అన్నారని చెప్పి చాలామంది కూడా సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటివి పెట్టుకోకండి. జీవితాన్ని ఆనందంగా జీవించండి. ఒక మానవుడికే ఇవన్నీ ఉండేయని చెప్పి ఓషో గారు చెప్తున్నారు. ఎవ ఏ ఏ చెట్టైనా సూసైడ్ చూసుకోవడం చూసారా? ఏ జంతువు అయినా, ఏ పక్షి అయినా కానీ, తనకి తాను ఆత్మహత్య చేసుకోవడం చూసారా? ఒక్క మనిషి మాత్రమే చేస్తున్నాడు అని చాలా క్లియర్‌గా ఓషో గారు చెప్తున్నారు. అందుకనే మీ జీవితంలో మీరు ఏదైనా సరే ఎక్కువ ఆశించకండి. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. మీ ఉన్న జీవితాన్ని చక్కగా ఆనందంగా ఉన్నంతలో ఆనందంగా జీవించండి అని చెప్పి ఆ ఆ పాయింట్ కూడా చాలా అద్భుతంగా చెప్పారు. అలానే జీవితాన్ని ఎలా జీవించాలి అని ఏ గురువుని ఎవరిని అడక్కండి అని చెప్పారు. నాకు ఈ పాయింట్ బాగా నచ్చిందండి. జీవితాన్ని ఎలా జీవించాలి అని ఎవ్వరిని అడగకండి. అంటే గురువు గారిని గాని జనరల్‌గా మనం ఏంటి మనకేదైనా సమస్యొచ్చిందనుకోండి, ఎదుటి వాళ్ళని ఎలా జీవించాలి ఏంటి అని అడడం. అంటే ఈ పాయింట్ ఇక్కడ ఎందుకు నచ్చిందని చెప్పి నేనన్నానంటే, మనం ఎదుటి వాళ్ళని అడుగుతాము. వారి యొక్క జీవిత ప్రణాళిక ప్రకారం వారికున్న అనుభవాన్ని చెప్తారు కానీ, అంటే అక్కడ ఆ అనుభవంలో మనకేదైనా ఉపయోగపడేదేమైనా ఉందా మనం తీసుకోవాలి కానీ, మనమే కదా నేర్చుకోవాల్సింది. ఎవరి ఆత్మని వాళ్ళే కదండీ ఉద్ధరించుకోవాల్సింది. సో, ఎప్పుడైతే ఇవన్నీ మనం ధ్యానం చేస్తూ ఇవన్నీ ఆచరణలో పెడుతూ ఉంటామో, మీ ఆత్మ మీకే చెప్తది. మీరు ఏ మార్గంలో ప్రయాణం చేయాలో
మీ ఇన్నర్ నుంచి మీకే సొల్యూషన్ వస్తది. సో, అందుకని గురువు మన శ్వాసే మన గురువు. కానీ మాస్టర్స్ ఎవరు చెప్పినా కానీ, ఏ గురువు చెప్పినా కానీ వెళ్తారు. మీ సమస్య చెప్తారు కానీ, అమ్మ దీనికి ఇది చేసుకోమని చెప్తారు గానీ, చేయాల్సింది ఎవరండి? మనమే కదా! అందుకని ఓషో గారు ఏం చెప్తున్నారంటే, మీరు ఎలా జీవించాలో ఎవరిని అడక్కండి. ఏ వ్యక్తి దగ్గరికెళ్ళి, ఏ గురువు దగ్గరికెళ్ళి అడక్కండి. మిమ్మల్ని మీరు చేస్తారు. అంటే ఇప్పుడు చూడండి, ఒక ఊరెళ్ళాలండి. ఒక ఊరెళ్ళాలంటే మీకేమీ తెలీదు. తెలీదనుకోండి మీరు ప్రయత్నిస్తారు. ఫస్ట్ సారి ప్రయత్నిస్తారు. మీకర్థం గాదు. రెండోసారి ప్రయత్నం చేస్తారు. వెళ్తారు. మూడోసారి మీకే ఈజీగా తెలుస్తది గదా! అంటే సహజంగా తప్పు చేయడం అనేది సహజం. కానీ ఒకసారి ఏదైనా తప్పు చేసినప్పుడు మరొక్కసారి తప్పు చేసే ముందు అరే! ఈసారి ఈ తప్పు చేశాం గదా! అక్కడ ఆ మిస్టేక్ చేయకుండా మనం ఇంకొకసారి ప్రయత్నం చేశామనుకోండి, మరొక్కసారి ప్రయత్నం చేశామనుకోండి, అద్భుతంగా మనకు మనమే నేర్చుకోగలుగుతామని చెప్పి ఓషో గారు చెప్తున్నారన్నమాట. అది ఫ్రెండ్స్. అంటే ఎప్పుడైతే ఒకరితో మన జీవితాన్ని మనం రొటీన్‌గా ఆహ్, కాకుండా ఎప్పుడన్నా మనం బయటికెళ్ళి చక్కగా నేచర్‌తో స్పెండ్ చేయడం, ప్రతి దాన్ని కూడా ఆధ్యాత్మిక కోణంలో చూడడము, పోల్చుకోకుండా ఉండడము, భయాన్ని అధిగమించడము, అలానే బాధని మన చుట్టూ ఉన్న వాళ్ళని అంగీకరించడం, మనల్ని మనం ప్రేమించుకోవడం, మన జీవితంలో మనకి ఏదైతే నేర్చుకోవాలో మనం ఎరుకు స్థితిలో ఉండి, ఎప్పుడు కూడా ఎలా ఉండాలనేది ఓషో గారు అందించారండి. నాకు అర్థమైన కోణంలో మీకు జ్ఞానాన్ని అందించాను. ఇంతసేపు ఓపికగా ఈ జ్ఞానాన్ని విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. థాంక్ యూ సో మచ్ అండి.